NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మల్లెపావుల వెంకటయ్య, ఉప సర్పంచ్ వేమారెడ్డి, వార్డు సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కమిషనర్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు యనుమల కృష్ణారెడ్డి, పులిజాల కృష్ణారెడ్డి, బొజ్జ కృష్ణారెడ్డి, బొజ్జ వెంకటరెడ్డి, లాలు యాదవ్, పర్వతాలు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విధిని నమ్మకంగా నిర్వహించబడతానని భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. పనిచేసేటువంటి వ్యక్తి, ఎందుకంటే మొన్నటి వరకు ఇదే గ్రామ పంచాయతీ దగ్గర హోంగార్డ్ గా డ్యూటీ చేసినటువంటి వ్యక్తి అదే సీట్ లో కూర్చోగలిగిందంటే ఇది ప్రజాస్వామ్యం. మొన్నటి డ్యూటీ చేసింది కదా గ్రామ పంచాయతీలో, అదే సీట్ లో మొదటి వ్యక్తిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు కూర్చుంటున్నందుకు మల్లెపాకుల వెంకటయ్యకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ మీ అందరికీ మీరు గ్రామ పంచాయతీలోనే ఉండాలి, గ్రామ పంచాయతీలోనే కలవాలి. ఎందుకంటే ప్రతిరోజు ఈ ఊరు అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ ఏ కాంట్రాక్టర్ చేస్తున్నాడు, ఏ ఆఫీసర్ ఉంటున్నాడు, ఏ ఆఫీసర్ లేదు. నేను ఇన్ని రోజులు మేము హైదరాబాద్ నుంచి అడగవలసి వస్తుండే, ఈ రోజు నుంచి నాకు సగం బరువు తగ్గింది. ఎందుకంటే ఈ రోజు నుంచి వాళ్ళది బరువు బాధ్యత. మేము మానిటర్ చేయవలసిన అవసరం లేదు, ఆఫీసర్ వచ్చిందా, రోడ్ వేసిందా, లైట్ వస్తుందా అనేది ఈ రోజు నుంచి వాళ్ళు చూసుకోవాలి. ముఖ్యంగా నేను వెంకటేష్ తెలియజేయడం ఏమనగా, ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు అంతా తెలివిగల్లో ఉన్నారు, బాగా యాక్టివ్ కూడా ఉన్నారు. ఈ ఊర్లో నల్లాలు వస్తున్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఒకరికి ఇవ్వాలి, స్ట్రీట్ లైట్ వస్తుందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఒకరికి ఇవ్వాలి, రోడ్లు క్లీన్ ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సిన బాధ్యత ఒకరికి ఇవ్వాలి. ఎందుకంటే మనం అన్ని బిల్డింగ్లు కట్టుకుంటూ వెళ్తున్నాం. కట్టడం ఒకటే కాదు, అనేది ప్రజాసేవ. ప్రజలకు మనం మేలు చేసే కార్యక్రమం కొరకు రాజకీయాలకు వస్తాం. ఆ రాజకీయాలను ఇలా దృష్టి మళ్లించి ఇవాళ మన గ్రామంలో మనమంతా ఈరోజు సర్పంచ్ ఎన్నికలంటే అపహాస్యం పాలవుతున్నాయి. నవ్వుకుంటున్న ఎన్నికలను చూసి ఓట్లకు వేలు ఖర్చు పెట్టి ఒకరికొకరు కక్షలు పెంచుకొని మొన్న సర్పంచ్ ఓడిపోయాడు 50 లక్షలు 60 లక్షలు పెట్టి మందు దాగి. ఇప్పుడు రాజకీయం అంటే వ్యాపారం అనే వాతావరణం కొందరు రోజు రోజు తగ్గుతూ వస్తుంది. కాబట్టి రాజకీయం అంటే వ్యాపారం ఏదో కాదు, రాజకీయం. వేదిక కింద ఉన్న వాళ్ళకి నేను అందరినీ కోరుతున్నా, అవకాశం ప్రతి ఒక్కరికి వస్తాయి, ఒకరికి ముందు రావచ్చు. కాబట్టి నేను కూడా ఉన్న 40 సంవత్సరాల క్రితం నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్న సంవత్సరంలో మేము జలసా బృందంలో ప్రధాన కళాకారుడు. ఆయన పాటలు గజ్జగట్టి పాట పాడేవాడు. అంటే మల్లెపాకుల వెంకటయ్య 30 సంవత్సరాల తర్వాత ఇవాళ సర్పంచ్ కాగలిగింది. ఆయన మధ్యలో ఉద్యోగం అంటే కుటుంబాన్ని నడుపుకోవడానికి అవసరం ఉంది. ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతున్నా గ్రామంలో అక్కడక్కడ ఇంకా నాకు కొన్ని విషయాలు వినిపిస్తున్నాయి. రోడ్లు వేస్తున్నాయి, ఒకటి జరుగుతుంది. ఈ రోజు ఈ గ్రామం వైపు రాష్ట్రం అంతా దేశం అంతా చూస్తుందంటే ఇవాళ అభివృద్ధి కార్యక్రమం. అంటే ఈ గ్రామంలో నివాసం లేని మీరు హైదరాబాద్ లో చెప్పండి, వరదూట అవుతుంది. ఇక్కడ నిరుద్యోగ యువకులు ఉంటే వాళ్ళు ఉద్యోగాలు ఇంకా ఏమన్నా ఆర్థిక మార్గం. ఈ గ్రామంలో ప్రతి పేదవాడు కానీ ధనవదు ప్రతి ఒక్కరి అకౌంట్ లో 4-5 లక్షల రూపాయలు పడి ఉండే పరిస్థితిని తీసుకొస్తాడు ముఖ్యమంత్రి గారు. ఆయన ఆలోచన ఆ విధంగా ఉంది. మీరు ఈ గ్రామంలో ఎంతో మంది కృష్ణ నిమ్స్ లో కానీ వివిధ ఆసుపత్రుల్లో కానీ ఎక్కడ పోయినా పేషెంట్లకు లక్షల రూపాయలు తగ్గించే పని చేస్తున్నాడు. ఈ కాలేజీలలో సీట్లు అడిగితే ఫ్రీగా సీట్లు ఇప్పిస్తున్నాడు. ఇలా మన ఇంజనీరింగ్ కాలేజ్, ఆ కాలేజీలో సీట్ రావాలంటే ఆషామాషి కాదు. అటువంటి కాలేజీలో ఇవాళ మీ బుద్ధ కృష్ణారెడ్డి బిడ్డ ఇవాళ ఇంజనీరింగ్ చేస్తుందంటే రేవంత్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపించి అక్కడ సీట్. కొండారెడ్డిపల్లిలో ప్రమాణ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మీడియా సోదరులకు నమస్కరిస్తూ, ఈరోజు రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి గ్రామం కొండారెడ్డిపల్లి. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుందా, ఇనామినేషన్ జరుగుతుందా అని వెయిట్ చేస్తున్న క్రమంలో మొట్టమొదటిగా ఒకటే నామినేషన్ తోటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే క్రమంలో రాష్ట్రం మొత్తం కూడా ఇనామస్ ఎంత సాధ్యమైతే అన్ని చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ లక్ష్యంలో మొదటి భాగం మా కొండారెడ్డిపల్లి అయినందుకు మా గ్రామ ప్రజలందరికీ
ఈ ఇనామినేషన్గా ఎన్నుకోబడినందుకు సహకరించిన గ్రామ ప్రజలకు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి సోదరులు మా కొండారెడ్డిపల్లి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణారెడ్డి గారికి, మరియు వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ మేము గ్రామ ప్రజలకు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏకగ్రీవం కావాలంటే చాలా ఎంతో ఓపిక మరియు గ్రామ ప్రజల అందరూ చూడండి. అందరూ సభలు కొట్టండి. సన్మానాన్ని పొందుతున్నా వేసుకోమ్మా. తర్వాత అందరూ సభలు సార్ ఇచ్చేయండి సార్. సార్ 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 ఇచ్చేయండి గారు మీ అందరికీ సార్ ఇచ్చేయండి. సార్ ఇచ్చేయండి సార్. సార్ సార్ ఇచ్చేయండి. సార్ సార్ నవ్వుతూ ఉండాలి సార్. సార్ తల డౌన్ చేయండి. సార్ ఇచ్చేయండి. సార్ ఇచ్చేయండి. సార్ ఇచ్చేయండి. సార్ ఇచ్చేయండి. ఓకే రెడీ సార్. రెడీ శ్రీ ఇచ్చేయండి సార్. ఇచ్చేయండి సార్. గ్రామానికి నూతనంగా ఎన్నికైన ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈరోజు వచ్చినటువంటి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ మా కేవీఎన్ రెడ్డి సార్కి, మా గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ యనమల కృష్ణారెడ్డి సార్ గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనే తొలుత ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ నేను ఒక్కనే. అది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి సహకారంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా సార్ గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా గ్రామ ప్రజలందరూ నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎలవేళలా సేవ చేసుకుంటూ మా గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని ప్రమాణం చేస్తున్నాను.